రాజమహేంద్రవరంలో ఈ నెల 8, 9, 10 తేదీల్లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 18వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని నెల్లూరు జిల్లా రైతు సంఘం అధ్యక్షులు షేక్ షాన్వాజ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్పేట పంచాయతీ పాగవారిపాలెంలో పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అన్యాయం చేస్తున్నాయని ఆగ్రహించారు. జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న స్థానిక రైతుల అభివృద్ధి జరగడం లేదని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడిని ఈరోజు ఇందుకూరుపేట మండలంలో అన్ని గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ చేస్తూ రేపు నుంచి 8, 9, 10 రాష్ట్ర మహాసభలను బహిరంగంగా సభను జయప్రదం చేయాలని చెప్పేసి మేము రైతాంగాన్ని, కౌలు రైతుల్ని, అదేవిధంగా వ్యవసాయ కార్మికుల్ని కోరుతున్నాము. ఎందుకంటే ఈ జిల్లాలో అనేక సమస్యలు రైతులకు ఉన్నాయి. గతంలో మొత్తం కూడా ఎండిపోయినాయి. ఆ తర్వాత మళ్ళీ ఎటో తంటాలు పడి పైర్లు వేసుకుంటే వరదలు వచ్చి కొట్టుకొని వెళ్ళినాయి. కానీ వరదల్లో కొట్టుకుపోయిన అన్ని పంటలకి నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి కలెక్టర్ గారు, మంత్రి గారు, ఎమ్మెల్యేలు చెప్పారు. కానీ ఇంతవరకు పట్టించుకోలేదు. సరే, కేంద్ర ప్రభుత్వం బృందం వస్తుంది, వాళ్ళన్నా ప్రజలకి, రైతులకి ఆదుకుంటారని చెప్పేసి చాలామంది రైతులు ఆశించారు. కానీ ఆ బృందం మొత్తం 2 జిల్లాలకి ఒకే రోజు పర్యటన చేసి వెళ్ళిపోయారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్లు వాళ్ళు చెప్పిన దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు నిజమైన రైతుల్ని నష్టపరిహారం ఇవ్వకుండా, నష్టాలు అంచనా వేయకుండానే వెళ్ళిపోయారు. అందుకోసం ఈ సమస్యలన్నీ కూడా రాజమండ్రిలో జరగబోయే ఈ మహాసభల్లో తీర్మానం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే విధానాల్ని అరికట్టి రైతాంగానికి అన్ని విధాలా ఆదుకునే విధంగా ఒక నిర్ణయం తీసుకొని ఈ అధికారుల మీద, ఎమ్మెల్యేల మీద, అధికారులు చేసే విధానాల మీద కూడా చర్చిస్తున్నాము. అందుకోసం మేము ఒకటే కోరుతున్నాం, మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఈ జిల్లాకి మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. కనీసం మీ సొంత జిల్లాలోనే కానీ రైతులను ఆదుకోండి. రాష్ట్రం అంతా కూడా ఎట్టా చేయలేకపోతున్నారు. రాష్ట్రం అంతా కూడా మీరు మంత్రి కాదు, కనీసం ఈ జిల్లా కన్నా మంత్రిగా వ్యవహరించి ఈ జిల్లాలో ఉండే రైతులు సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము కోరుతున్నాం. కనీసం నీ సొంత నియోజకవర్గంలో కూడా ఈరోజు కౌలు రైతులు ఉరేసుకొని చచ్చిపోతున్నారు. మొత్తం కూడా ఈ కౌలు రైతులు వాళ్ళ పెళ్ళాల్లో, ముక్కుల్లో, చెవుల్లో, కాళ్ళల్లో గొలుసులు, మెట్లు కూడా అమ్ముకొని ఈరోజు పంటలు వేసుకుంటే నష్టపోయారు. కనీసం వాళ్ళన్నా కౌలు రైతులన్నా ఆదుకునే దానికి నీ సొంత నియోజకవర్గం ఒక ప్రయత్నం చేయమని చెప్పేసి ఈ సందర్భంగా మంత్రిని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా కలెక్టర్ గారు, మీరు నిజమైన పేదోళ్ళకు ఆదుకునే కలెక్టర్గా ఒక గుర్తింపు తెచ్చుకొని ఈ జిల్లాలోంచి వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ అందరూ రైతులు, వ్యవసాయ కార్మికులు మొత్తం కూడా ఈ బహిరంగ సభకి, ఈ మహాసభల్ని ఈ 3 రోజులు జయప్రదం చేయాలని చెప్పేసి ఇందుకూరుపేట మండల రైతాంగాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా.